నేను ఎవ్రీడే మా కాలేజ్లో ఈ సీన్ చూస్తాను. కాకపోతే అది ఎన్నిసార్లు చూసినా ఆ సీన్ అర్థం కాదు. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ కాలేజెస్కి బైక్స్ మీద వస్తారు. అండ్ మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ చాలామంది బైక్స్ వెనకాల బ్యాక్ సీట్ ఖాళీగానే ఉంటుంది. అండ్ అదర్ సైడ్ మీరు చూస్తే ఎవరైతే స్టూడెంట్స్ బస్సెస్ ఆటోస్ని బుక్ చేసుకొని జస్ట్ ఫ్యూ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి వస్తున్నారో వాళ్ళు అదర్ సైడ్ ఉంటున్నారు. ఒక సైడ్ మీరు చూస్తే ఎవరైతే బైక్స్ ఉన్న వాళ్ళకి వెనకాల బ్యాక్ సీట్ ఖాళీగా ఉంటుంది. అదర్ సైడ్ చూస్తే ఎవరైతే ఆటోస్లో వస్తున్నారో వాళ్ళకి ఆ సీట్ కావాలి. నేను ఒక రోజు ఈ క్వశ్చన్ని ఆలోచించినప్పుడు ఈ రెండు గ్రూప్స్ని కలపడానికి ఇప్పటిదాకా ఎవరు ఏ యాప్ డిజైన్ చేయలేదేంటి అని ఆలోచించాను. మనం టైంని, ఫ్యూయల్ని, మనీని మూడింటిని ఆటోస్ బుక్ చేసుకోవడానికి అండ్ బస్సెస్ కోసం వెయిట్ చేయడానికి వేస్ట్ చేస్తున్నాం. బట్ ఆ సొల్యూషన్ ఎవ్రీడే మన కళ్ళ ముందు నుంచే రైడర్ యొక్క బ్యాక్ సీట్ లాగా వెళ్ళిపోతుంది. నేను అప్పుడు రైడ్ మేట్ అన్న ఒక కాన్సెప్ట్ గురించి ఆలోచించాను. ఇది ఒక సింపుల్ స్టూడెంట్ ఫ్రెండ్లీ అండ్ రైడ్ షేరింగ్ యాప్. ఇది జస్ట్ ఎవరైతే స్టూడెంట్స్ దగ్గర బైక్ ఉందో అండ్ ఎవరైతే స్టూడెంట్స్ దగ్గర బైక్ లేదో ఇద్దరు సేమ్ రూట్లో వెళ్తున్నప్పుడు రైడ్ షేరింగ్ చేసుకుని లాస్ట్లో ఫ్యూల్ కాస్ట్ని ఫిట్ చేసుకునే కాన్సెప్ట్. నా ఈ యాప్ బిల్డ్ చేసే జర్నీ రీసెంట్గానే స్టార్ట్ అయింది. అండ్ ఇదంతా నేను డాక్యుమెంట్ చేసి ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు ఎవరన్నా స్టార్ట్అప్ లేదా స్టూడెంట్ ఉన్నారో ఈ స్టార్టప్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఫాలో చేయండి. లెట్స్ సీ ఈ ప్రాబ్లం అసలు రియల్ వరల్డ్లో వర్కౌట్ అవుతుందా లేదా అని.